హలో మిత్రమా, ఈ పాటికే మీరు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళామనేది. అవునండి, బ్లూ ల్యాండ్కి అయితే వచ్చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇందులో. మేము డాన్సులు వేసిన వీడియోస్ కూడా చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేసాము, చూసేయండి. ఇప్పుడైతే ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇలా వస్తుంది. అక్కడ తిరుపతిలో చంద్రగిరి దగ్గర ఉంటుందండి ఇది వాటర్ పార్క్ బ్లూ ల్యాండ్ అనేసి. ఇక్కడ ప్రతి సమ్మర్కి చాలామంది వస్తూ ఉంటారనమాట. మేమైతే ఇక్కడ ఎంట్రన్స్ అనమాట, ఇది ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ కొద్దిసేపు అక్కడ 10:30 వరకు అయితే స్టార్ట్ చేస్తారు. 10:30 తర్వాత స్టార్ట్ చేస్తారనమాట. అంతవరకు ఇక్కడ బయట వెయిటింగ్ చేయడానికి అనమాట ఈ ప్లేస్ అంతా. ఇక్కడ పందిర్లాగా వేశారు కదా, అక్కడ చైర్స్ కూడా వేశారు. ఇక్కడ చూసారా, స్టార్టింగ్ రాగానే ఇలా బ్లూ ల్యాండ్ అని చెప్పేసి ఉంటుంది. ఇవి చూడగానే మనకు థ్రిల్లింగ్ అయిపోతాం అనమాట. మనం ఇది చూడగానే అసలు మనకి ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము, ఫొటోస్ కొన్ని వీడియోస్ అలాగే తీసుకున్నాము మంచిగా. ఇంకా ఇలాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా? నార్మల్గా తీసుకుంటూ ఉంటాం కదా. ఇది చూసారా, టికెట్ కౌంటర్ అనమాట. ఇది ఒక పర్సన్కి వచ్చేసి 699 రూపీస్. ఇక్కడ అందరూ చూసారా లైన్లో నిలబడుకొని తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 100 సెంటీమీటర్స్ కంటే తక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే ఫ్రీ అనమాట. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 699 కంపల్సరీ. ఒక ఇంచ్ ఎక్కువ ఉన్నా కూడా పే చేయాల్సిందే. ఇక్కడ మనం టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇప్పుడు మా పిల్లలు ఎక్కడ వినా అల్లరే, చూసారా బాబా అల్లరి మామూలుగా ఉండదు. చూసారా లొకేషన్, చూసారా ఎంత బాగుందో వెనకాల ఆ మేఘాలు, అసలు ఆహా అద్దరిపోతుంది. అయితే కన వాటర్ ల్యాండ్ చాలా బాగుంది. మా జాను యాక్షన్స్ చూడండి, భలే యాటిట్యూడ్ అని దీనికి. చూసారా ఎంత బాగా, పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ అయితే చాలా భయపడ్డారు వాళ్ళు వాటర్లో దిగడానికి, కానీ తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు మా త్రిక్ష అయితే అసలు దిగదనుకున్నా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసింది తను కూడా. చూసారా ఇక్కడ కూడా మర్మైడ్స్ ఉన్నాయన్నమాట. ఒక నాన్న మర్మేడు, కూతురు మర్మేడు ఉంటారనమాట. అక్కడ మనం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ ఎంటర్ అవుతానే మనకు అక్కడ వేవ్ పూల్ కనిపిస్తుంది. వేవ్ పూల్ ఇప్పుడే ఓపెన్ చేయరు, అది మధ్యాహ్నం 3 తర్వాత ఓపెన్ చేస్తారు. అంతవరకు అది అసలు ఓపెనే చేయరనమాట. చూసారా కొన్ని టైమింగ్స్ అంటూ ఉంటాయన్నమాట. వేవ్ పూల్ అండ్ రెయిన్ డ్యాన్స్, ఈ రెండింటికి టైమింగ్స్ ఉన్నాయి. మిగతాటివి అయితే మనం ఎప్పుడైనా ఆడుకోవచ్చు. ఆ పక్కన చాపనూరు లాగా ఓపెన్ ఉంది కదా, అదే అనమాట రెయిన్ డ్యాన్స్. ఇక్కడ ఇట్లా లోపలికి వెళ్ళిపోతే స్టెప్స్ ద్వారా లోపలికి వెళ్తే అక్కడ అంతా రైడ్స్ అన్నీ ఉంటాయి. అడల్ట్ రైడ్స్ ఉంటాయి, చిల్డ్రన్ రైడ్స్ ఉంటాయి అన్నమాట. అడల్ట్ రైడ్స్ అయితే మేమైతే ఎక్కలేదు, ఎందుకనేది తర్వాత చెప్తాను. ఇక్కడ చూసారా మా పిల్లలు, మా ఆయన ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మంచిగా. కొన్ని ఫొటోస్ ఇక్కడ కూడా తీసేసుకున్నారనమాట మంచిగా. మా పిల్లలు అయితే కన్నా స్టైల్ మామూలుగా కొట్టట్లేదు, మామూలుగా లేదబ్బా వీళ్ళిద్దరికి. సోకులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు జాను వస్తుంది చూసారా, జానును కూడా ఎత్తి పైన పెడతాడు ఆయన. భలే అల్లరి చేస్తుంది అబ్బా జాను, బయటికి పోతే అది చూడండి అన్నీ మళ్ళీ అల్లరి చేస్తుంది. కొడతామేమో అని చెప్పేసి ముందే నైస్ చేయడానికి ట్రై చేస్తుంది. అబ్బా ఆ జిమ్మిక్కులు, ఆ మ్యాజిక్లు మన వల్ల కాదు. దెబ్బలు మా ఇంట్లో ఎస్కేప్ అయ్యేది ఎవరంటే మా జానునే. మిగతా వాళ్ళిద్దరు దెబ్బలు బాగా తింటారు, మా జాను బాగా ఎస్కేప్ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత స్టైల్ ఉందో దానికి. ఈ స్పెట్స్ కూడా ముందు రోజే డిమార్ట్లో కొనుక్కున్నాం మేము. ముందుండేటివి పోయినాయి అనమాట, అందుకే కొనుక్కున్నాం. ఇక్కడ కూడా చూసారా వేవ్ అలా వచ్చినట్టుంది కదా, అక్కడ కూడా చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. మేము ఫస్టే లైన్లో నిలబడ్డాం కాబట్టి మేము తొందరగా లోపలికి వచ్చేసాం. తర్వాత ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు చూసారా. మేము కూడా ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తే చాలా పనులు ఉన్నాయి, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ లాకర్ రూమ్స్, కాస్ట్యూమ్స్ అన్నీ ఉంటాయి, ఫుడ్ కోర్టు మొత్తం ఉంటాయి అనమాట లోపల. బయట నుంచి ఫుడ్ అలో ఉండదు. ఏంటో ఈ మధ్య అదొకటి ఫ్యాషన్ అయిపోయింది. సినిమా హాల్స్ కానీ ఇలాంటి చోట్ల కానీ ఫుడ్ నాట్ అలౌడ్ అని చెప్పేసి, వాళ్ళ ఫుడ్ నచ్చకపోయినా నోరు మూసుకొని అదే తినాల్సిందే, ఇంకేం చేయలేం. కానీ ఇక్కడ ఫుడ్ బాగుంది, తర్వాత చెప్తాను దాని సంగతి కూడా. మా జాను యాటిట్యూడ్ చూసారా, అబ్బా ఒక లెవెల్ దాంది, వేరే లెవెల్ అనమాట. ఇక్కడ లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. చూసారా ఎలా ఉంది ప్లేస్, చాలా బాగుంది కదా. లొకేషన్ అయితే నాకు చాలా నచ్చింది. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళాలి. ఈ తిరుపతి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కంపల్సరీగా వెళ్ళండి. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్, మీరైతే చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. చాలా బాగుంది. చూసారా రిలాక్సేషన్ కోసం అక్కడ టేబుల్ కూడా, అదే ఏమంటారు చైర్స్ కూడా వేశారు, బెంచెస్. అక్కడ కూడా మంచి ఇలాగా ఒక గొడుగుల్లాగా అది పెట్టారు, చాలా బాగుందనమాట. చుట్టుపక్కల ఏంటంటే మొత్తం ఫామ్సే అనమాట. మామిడికాయ తోటలు, మామిడి తోటలు అన్నీ చాలా బాగున్నాయి. లొకేషన్ అంతా చాలా బాగుంది. మొత్తం అది ఫ్యామిలీ పూల్ అనమాట. నేను చూపించేది ఇప్పుడు వెనక నా బ్యాక్ సైడ్ ఉండేది, అటు సైడ్ అన్ని రైడ్స్ ఉన్నాయి.
ఇటు సైడ్ అడల్ట్ రైడ్స్ ఉంటాయన్నమాట. ఇది ఫ్యామిలీ పూల్, చిన్నపిల్లలకి చూసారా అక్కడ జారే బండలాగా కూడా ఉంది, అది ఎక్కి జారాల అన్నట్టు అలా పెట్టారనమాట. చాలా బాగుంది. ఇవే అడల్ట్ రైడ్స్ అంటే ఇవే అనమాట. ఇవైతే మేము ఎక్కలేకపోయినాము, ఎందుకనేది తర్వాత చెప్తాను, మీరు వీడియో చూస్తూ ఉండండి. అన్నీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా ఫ్యామిలీ పూల్ చిన్నపిల్లలకి. ఇక్కడ మన మోకాల వరకు కూడా ఉండవు నీళ్ళు, అప్పుడే కొంతమంది పిల్లకాయలు దూకేసినారు. పిల్లకాయలు నీళ్ళు చూస్తే అసలు ఆగరు కదా, మా పిల్లలైతే ఫస్ట్ టైం కదా అందుకే ఫస్ట్ చాలా భయపడ్డారనమాట. ఇక్కడ మేమైతే డ్రెస్ చేంజింగ్ కోసం వెళ్తున్నాము. డ్రెస్సెస్ అక్కడ ఇస్తారనమాట రెంట్కి, వాళ్ళే ఇస్తారు. మనం కావాలంటే కూడా అక్కడ ఏం అడగట్లేదు డ్రెస్సులు, నార్మల్గా లేడీస్ దిగేస్తున్నారు. అక్కడ పెట్టినారు కానీ బోర్డులు, కానీ ఎవరు అంత ఏం పాటించలేదన్నమాట. లేడీస్ అయితే మామూలుగా డ్రెస్సెస్లోనే దిగేశారు. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, నాకు తెలియదు కదా ఫస్ట్ టైం కదా, అక్కడ అంతగా బోర్డ్స్ పెడితే ఇంక ఎలాగబ్బా అని చెప్పేసి మేమైతే మార్చుకున్నాం. డ్రెస్సెస్ ఎలాగంటే 100 రూపీస్ అనమాట రెంట్కి, డిపాజిట్ 200 పే చేయాలి. తర్వాత మనం ఆ డ్రెస్సు వాళ్ళకు సేఫ్గా రిటర్న్ ఇస్తే మనం వాళ్ళు మనకి 200 రూపీస్ పే చేస్తారు. చూసారా డ్రెస్సెస్ అవే అనమాట. త్రిక్షాది మేమే తీసుకుపోయినాంలే, నేను మా ఆయన మాత్రం చెరొక డ్రెస్ తీసుకున్నాము. అగో ఇది అనమాట ఇంకొక డ్రెస్సు. ఇది ఫ్యామిలీ పూలు, చాలా బాగా ఫస్ట్ చూసారా జాను ఎలా ఏడుస్తుందో, తర్వాత లాస్ట్ వరకు చూడండి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారన్నది నిజంగా అసలు. చూసారా వీడియో అక్కడ నీళ్ళలో లేడు కాబట్టి వాడు పక్కన ఉన్నాడు కాబట్టి నవ్వుతున్నాడు, ముందు వాడు కూడా ఏడ్చాడు. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అబ్బడి బిడ్డలు అనమాట, తండ్రి బిడ్డలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను వీడియోస్ తీయడానికే సరిపోయింది, నాకు మాత్రం వీడియోలు తీసే వాళ్ళు ఎవరు లేరు. అదేమంటే నువ్వు బాగా తీస్తావు వీడియోస్ ఫొటోస్ అంటారు, ఇంకేం చేద్దాం, నాకు నేనే సెల్ఫ్గా వీడియోస్ తీసుకున్నాను, సెల్ఫీ వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా మనం వీడియో యూట్యూబర్స్ కదా కొంచెం పోస్ట్ చేస్తే బాగుంటుందని చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాం. మా త్రిక్ష చూసారా ఇదంతా మధ్యాహ్నం తర్వాత ఈ పిక్స్ అన్నీ ఈ వీడియోస్ అన్నీ, ముందైతే అసలు వాళ్ళు చాలా వరకు తీయలేకపోయినాము. ఈ ఫ్యామిలీ పూల్లో కొంచెం చూసారా ఆ పాపకే మోకాల వరకు రాలేదు, మనకైతే ఇంకా అవి కూడా రావన్నమాట. ఆ చిన్న పాప ఆ పాపకే మోకాల వరకు రాలేదు నీళ్ళు. చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఫ్యామిలీ నన్ను వదిలిపెట్టేసి నేను వీడియోలు తీస్తూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. ఏమన్నా న్యాయమా మీరే చెప్పండి. జాను మాత్రం చూసారు ఇంకా కొంచెం భయంగానే ఉంది, వాడు కొంచెం తొందరగా దిగినాడు జయగాడు, జాను ఇంకా భయంగానే చూసారా అక్కడ కూర్చొని ఉంది. ఇక్కడ చూసారా ఎలా ఏడుస్తుందో చూడండి, ఈ వీడియోలో కూడా ఏడుస్తూ ఉంది. మీకు అది తెలియకపోవచ్చు, దూరంగా కొన్ని వీడియోస్ ఇలా కూడా తీసాము, అందుకనేసి బాగున్నాయని చెప్పేసి ఇందులో కూడా యాడ్ చేస్తున్నాను. చూసారా ఎలాగ అసలు గొడుగు మీద నుంచి వర్షం పడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. ఇది చాలా బాగుంది, ఈ క్లిప్ కూడా యాడ్ చేశాను, అందుకే చాలా బాగుంది అనిపించింది నాకు. చూసారా మా ఆయన వీడియోలు తీస్తున్నాడు, నేను ఏడుస్తున్నాను అనేసి నాకెవరు తీరు నేనే తీయాలని చెప్పేసి అంటున్నాను అనేసి తీశారు వాళ్ళు. ఇది వచ్చేసి ఇటు సైడ్ లాకర్ రూమ్ దగ్గర ఉండేదన్నమాట. ఇది రైడ్స్, ఇది చిన్నపిల్లల రైడ్స్, పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు. ఇంకా అడల్ట్ రైడ్స్ అంటే పెద్దవి అసలు చిన్నపిల్లలు అలో ఉండదు, అందుకే మేము ఆడలేకపోయినాం అనమాట. పిల్లల్ని ఎవరు ఎత్తుకునే వాళ్ళు లేక మేము పెద్ద రైడ్స్ అయితే ఆడలేదు. చూసారా ఇది కూడా ఒక రైడు, నేను ఒకటి ఆడాను, ఆయన ఒకటి ఆడాడు, తర్వాత మళ్ళీ నేను ఒకటి ఆయన ఒకటి అలా ఆడుకున్నాము. పిల్లలు ఇటు సైడ్ పైన స్టెప్స్ ఎక్కొస్తే అక్కడ వెనకాల ఉన్నారు, ఒకరు పట్టుకొని ఉంటే ఒకరు దిగాలి, అలా ఆడుకున్నాం అనమాట. ఇద్దరం ఉన్నప్పుడేమో ఇంకా ఆ పూల్లోనే అలా ఆడుకున్నాము. ఇది వేరే పూల్, ఇందాక చూపించింది వేరే పూల్, పిల్లలు ఆడుకున్నారు కదా అది వేరే పూలు. ఈ జారే బండలు ఉండవు అనమాట అక్కడ, ఆ చిన్నవి ఉంటాయి, చిన్న జారే బండలు. ఇవి పెద్ద ఉండేటివి కొంచెం ఇలా పెద్దవాళ్ళు ఆడొచ్చు. ఇది చూసారా నీళ్ళల్లో పడ్డాను అలాగే. చూసారా మంచిగా ఉంది నిజంగా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళిద్దరు. చూడండి స్టైల్ మామూలుగా లేదు, అబ్బా కొడుకులది, వాడు చూడు ఏడ్చేది. ఇదేమో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రెయిన్ డాన్స్కి అయితే వెళ్తున్నాము. చూడండి ఇలా పెట్టు లాంగ్ వీడియో కోసం పెట్టు అని చెప్తున్నా. చూసారా ప్లేస్ అయితే ఎంత బాగుంది, కొంచెం గుండెలు గట్టిగా పెట్టుకోండి, తర్వాత వచ్చేయన్నీ మీరు చూసి తట్టుకోలేరు. తర్వాత చూడండి ఎలా ఉంటుంది అనేసి మంచిగా ఇప్పుడు సాంగ్స్ కూడా ప్లే చేస్తారు. వచ్చి చంపేస్తుండాయి. షాక్ అయ్యావా? ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు గాడే లిరిక్ రైట్ రాసుకోండి.
మడత పెట్టి పడేయండి అలా అయిందనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం. రెయిన్ డ్యాన్స్ మాత్రం పైన షవర్లు ఉంటాయి, షవర్లో నుంచి పడతా ఉంటాయి అన్నమాట వాటరు. అలా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా దాని తర్వాతే వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చింది. ఇందాక చూపించిన అన్ని తర్వాత దీని తర్వాత ఆడినట్టువి అనమాట. అవన్నీ ఆడి ఆడి అలసిపోయినాం, ఎగిరెగిరి అలసిపోయినాం. ఇంకా పొట్టలో ఏదో ఒకటి దొయ్యాలి కదా, వచ్చేసాం అనమాట. లెమన్ రైస్ ఇంకా సాంబార్ రైస్ చాలా బాగున్నాయి. ఇవి నూడిల్స్ తీసుకున్నాము, అదైతే అస్సలు బాగాలేదు, చండాలంగా ఉన్నింది. లెమన్ రైస్ ఇంకా సాంబార్ రైస్ అయితే సూపర్ అంటే సూపర్. సాంబార్ రైస్ అనగానే మా ఆయన సాంబార్ రైస్ చెప్తుంది ఏంటి ఇది బిద్దరిది అనుకున్నాడు, కానీ సాంబార్ రైస్ ఆయనకు బాగా నచ్చింది, చాలా బాగుంది. ఫుడ్ కూడా కొంచెం ఎంజాయ్ చేసాం, మంచిగా తిన్నామన్నమాట. తిన్న తర్వాత అడల్ట్ రైడ్కి వెళ్దాం అనుకున్నాము. తర్వాత ఏం జరిగిందనేది చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట నేను ఎందుకు అలా మాటి మాటికి చెప్తున్నాను అనేది. ఇక్కడైతే ఫుల్గా మెక్కేసాము, మళ్ళీ లైట్గా తిన్నాంలేండి, ఫుల్గా ఏం తినలేదు. మళ్ళీ రైడ్స్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి కొంచెం తక్కువగానే తిన్నాము. నూడిల్స్ అయితే నిజంగానే అసలు బాగాలేదు. ఇక్కడ మా జాను చూడండి, ఆ బాటిల్ అంత లేదు, ఆ బాటిల్ ఎత్తుతుంది. వాడు చూడండి, అబ్బా వీళ్ళైతే కన్నా టార్చర్ పెడతారు అబ్బా, తినడానికి ఎక్కడికి వెళ్ళనివ్వరు. మేము అందుకే బయట కూడా ఎక్కువ వెళ్ళట్లేదు ఇప్పుడు ఈ మధ్య. చూసారా ఇలా ఎవడంట మోసుకొని పైకి వెళ్ళాడు కదా. ఇక్కడ చూసారా రైడ్స్. ఆ రైన్ డ్యాన్స్ తర్వాత మా పిచ్చాకి కొంచెం ధైర్యం వచ్చిందనమాట. అలా తర్వాత రైడ్స్ కొట్టుకునింది. కొన్ని రైడ్స్ అయితే చేసాము, ఇవి కూడా చేసామన్నమాట. ఇవి ట్యూబ్స్ మీద ఇద్దరు బ్యాలెన్స్ చేసుకొని ఎక్కాలి, అందుకనేసి మేము కూడా ఎక్కలేకపోయినాం. పొద్దు నుంచి అడుక్కున్నాము, తనని ఒప్పుకోలేదు. రెయిన్ డ్యాన్స్లో కొంచెం తడిచిన తర్వాత తనకి అక్కడ కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత తనకి బాగా ధైర్యం వచ్చింది. ఇలా 2 మెంబర్స్ లేకపోతే ఇంబ్యాలెన్స్ అవుతారంట, అందుకనేసి ఒకరినైతే పంపారు ఇలాంటి ట్యూబ్స్లలో. నొప్పుకున్నాక తనతో ఒకసారి నేను ఒకసారి తను ఆయన వెళ్ళారనమాట. దాని తర్వాత మళ్ళీ ఇలా చెప్పాను కదా, ఇలా అడల్ట్ రైడ్స్ అనమాట. ఇవి 4th ఫ్లోర్ నుంచి ఉంటాయి, 3rd ఫ్లోర్లో ఉంటాయి, 4th ఫ్లోర్లో కూడా ఉంటుంది ఒకటి, 3rd ఫ్లోర్లో ఉంటాయి, మ్యాక్సిమం 3 ఉంటాయి, 4th ఫ్లోర్లో ఒకటి ఉంటుందన్నమాట. అంత పైనుంచి రైడ్స్కి వెళ్ళాలన్నమాట. చూసారా లొకేషన్ ఎలా ఉందో. ఇక్కడైతే పెద్ద పెద్ద ట్యూబ్స్ ఉంటాయి. అక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ ప్రతి ఒక్క దాని దగ్గర, ప్రతి ఒక్క రైడ్ దగ్గర ఒక స్టాఫ్ అయితే కంపల్సరీగా ఉంటున్నారు, మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మేము కూడా వెళ్ళబోయినాము. తర్వాత మాకేం చెప్పారనేది మీరే విందురు. కానీ వాళ్ళు వెళ్ళారు చూసారా, అబ్బా రైడ్కి వెళ్ళాలని నాకు ఎంతో ఆశగా ఉన్నింది. మా ఫ్యామిలీ అంతా వెళ్దాం అనుకున్నాం కానీ వాళ్ళు అలో చేయలేదు. ఇంతకుముందు వేరే పిల్లలకి కొంచెం కాలు డ్యామేజ్ అయిందంటే ఇందులో నుంచి వెళ్ళడం వల్ల. పిల్లడు కాలు ఇట్లా హోల్ ఉంటుంది కదా మనం కూర్చునే హోల్, దాంట్లోంచి కాలు కింద పెట్టేశాడంట, అతనికి కాలు డ్యామేజ్ అయిందంట. ఆ విషయమే ఆయన చెప్తారు ఇప్పుడు, చూడండి మీరే వినండి ఆయన ఏం చెప్తారు అనేది. కాలికి వెళ్ళిపాడు, లోపలికి వెళ్ళిపోయినా వెళ్ళిపాడు, కిందికి వెళ్ళిపోయినా పంపిస్తాను. చూసారు కదా అలా చెప్పారు, అందుకే మేము కూడా భయపడి వెళ్ళలేదు. చిన్నపిల్లలు కదా, రైడ్స్ చేయకపోయినా పర్లేదు, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాము. పిల్లలకి ఏదైనా డ్యామేజ్ అయితే మనకే కదా బాధ, అందుకనేసి మేమైతే వెళ్ళలేదు. సరే ఇక్కడ నుంచి కష్టపడి పైకి వచ్చినందుకు 4 ఫ్లోర్స్ ఎక్కువ వచ్చామన్నమాట. స్టెప్స్ ఉండవు, ఇలా ఉంటుందన్నమాట అది. అలా ఎక్కువ వచ్చినందుకు నిరాశగా వెళ్ళాం. కానీ వద్దులే పిల్లలకి మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అయితే మేము అడల్ట్ రైడ్ అయితే చేయలేదు. ఎందుకంటే మాతో పాటు వేరే ఫ్యామిలీ ఎవరైనా వచ్చింటే వాళ్ళ దగ్గర పిల్లల్ని ఇచ్చి మేము వెళ్ళేవాళ్ళము. కనీసం నేను ఆయన అన్న వెళ్ళేవాళ్ళము. చిన్న పాప కదా త్రిక్ష కూడా, తనని నమ్మి కూడా వెళ్ళలేం కదా. మా జాను ఒక చోట కింద పడింది చూసారా. ఇక్కడ చూసారా రైడ్స్, అక్కడ అంత పైకి వెళ్ళి అట్లా మళ్ళీ బ్యాక్ వస్తుంది, అందుకనేసి వెళ్ళలేదు. పిల్లలకి ఇబ్బంది కదా, అలాంటి రైడ్స్ చేయడం రిస్క్ కదా, చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఎంత ఉన్నారు చూడండి, ఇంత చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ కాళ్ళు ఎక్కడన్నా అందులో పడిపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పాము. మళ్ళీ తర్వాత కొన్ని రైడ్స్ అయితే ఆడాము. తర్వాత ఆ రైడ్స్ అన్ని ఇంకా ఆల్రెడీ తీసుకున్నాం కదా, వీడియోస్ అన్ని తీసుకోలేదు. తర్వాత ఇక్కడ బాగా హెడేక్గా ఉంటే ఇలా వచ్చామన్నమాట కాఫీ తాగడానికి. నేను ఆయన కాఫీ తీసుకున్నాం, పిల్లలకైతే ఐస్ క్రీమ్ కొనిచ్చాము. చాలా మంచి కాఫీ మాత్రం నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సారీ కాఫీ కాదనుకుంటా, అది వచ్చేసి టీ చాలా బాగుండింది అనమాట. చాలా అంటే నిజంగా చాలా బాగుండింది. బయట హోటల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి హోటల్స్, వాటికంటే ఇదే బెస్ట్, చాలా బాగుండింది. తర్వాత వేపుకి వెళ్ళి ఎంజాయ్ చేసాం చూడండి. జాను డ్యాన్స్ అద్దరు కొట్టింది కదా. నెక్స్ట్ మా వాడి డ్యాన్స్ చూడండి. ఇప్పుడు మళ్ళీ ముందే హెచ్చరిస్తున్నా, గుండె గట్టిగా పట్టుకోండి. అలా ఉన్నాయి దాచాం. ఇంతటితో సమాప్తం అయిపోయింది. డ్రెస్సెస్ అన్ని చేంజ్ చేసుకున్నాం, అవన్నీ వీడియోస్ తీయలేకపోయినాం, అక్కడికే చాలా టైర్డ్ అయిపోయినాం అనమాట. ఇదేమో ఇంకా వెళ్ళిపోతున్నాం. వెళ్తూ కూడా చూసారా అందరూ వీడియోస్ ఫొటోస్ ఇంకా తనివి తీరట్లేదు అనమాట. చూసారా మస్తు
మస్తుగా ఎంజాయ్ చేసాము. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. చాలా బాగుంది. సన్సెట్ అవుతుంది చూసారా, అది కూడా వీడియో క్యాప్చర్ చేశాను. చాలా బాగుంది. ఇంకా ఇలాగైతే మా బ్లూ ల్యాండ్ అయితే ఈ రోజుకి ఇలా ముగిసిందనమాట. చాలా ఎంజాయ్ చేసాం, నిజంగా మాటల్లో చెప్పలేను. చాలా మెమరీస్ కూడా తీసుకున్నాం మేము. చూసారా సన్సెట్, బయటకు కూడా వచ్చాము. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి. ఇక్కడైతే ఇంకా బైక్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, వాటర్లో ఎలా తీశారు అని అడగచ్చు మీరు వీడియోస్. అదేంటంటే అక్కడ ఫోన్ కేసెస్ కూడా అమ్ముతున్నారు, 200 అనమాట. అది కూడా ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.